జగన్మాత స్వయంభుగా వెలిసిన 18 శక్తిపీఠాల్లో భద్రకాళి అమ్మవారు ఒకరు. వరంగల్ నగరంలో ఉన్నటువంటి శ్రీ భద్రకాళి దేవాలయం క్రీస్తు శతాబ్దం 625లో చాళుక్యుల పాలనలో నిర్మించబడింది. ఆ తర్వాత ఓరుగల్లును పాలించినటువంటి కాకతీయ రాజులు భద్రకాళి అమ్మవారిని తమ ఆరాధ్య దైవంగా భావించారు. ఈ ఆలయానికి ఎంతో సహకారం అందించారు. అంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి శ్రీ భద్రకాళి ఆలయానికి నిత్యం వందలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. కాళీ శరణం మమ భద్రం శుద్ధాత్మ విజ్ఞానం భద్రలోకానురూపం మంగళ కలయతి జనయతి భద్రకాళీ. భద్రకాళి అమ్మవారంటేనే సమస్తమైన శుభములను, భద్రములను, మంగళములను, శ్రేయ సంపదలను కలిగించే చక్కని తల్లి. మరి భద్రకాళి అమ్మవారిని చూడాలి అనంటే ఓరుగల్లు నగరము తెలంగాణలో వరంగల్లో మాత్రమే అమ్మవారిని దర్శించగలుగుతారు మీరు. ఇక్కడ భద్రకాళి అమ్మవారు అష్టబాహుయుతం 8 చేతులతో భక్తులు పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి శంకరుని పైన కూర్చొని భక్తులను అనుగ్రహించుటకు, భద్రములను వారిలో ఉన్న భయాలను తొలగజేసి వాళ్లకు సకల ఆనందములనిచ్చుటకు అమ్మవారు కూర్చొని ఉన్నది. అమ్మవారిని మనం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతా స్వత దేవి మహాత్మ్యం చెప్పారు. శంకరునితో ఉన్నటువంటి ఒక అమ్మవారిని అంటే అమ్మవారు పక్క శంకరుని పైననే కూర్చొని ఉండడం మనకి అభయం ఇస్తుంది. ఇద్దరు శంకరుడు అమ్మవారు ఇద్దరు కూడా ఏకకాలంలో మనల్ని అనుగ్రహించేటువంటి ఒక సమయము భద్రకాళి అమ్మవారిని చూసినప్పుడు మాత్రమే మనకు ఆనందాన్ని కలుగజేస్తుంది. అటువంటి ఆలయం భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించండి. సమస్తమైన బాధలను తొలగజేసుకొని సుఖశాంతులను అమ్మవారు అనుగ్రహించేటట్టు అమ్మవారిని ప్రార్థించండి. మరి ఆలయంలోకి రాగానే హడావుడి పడవద్దు. భగవద్ దర్శనము నిదర్శనం నిదానంగా చేయాలి. ఎలా అంటే అమ్మవారి దగ్గరికి రాగానే ఏ లైన్ మార్గం ఉంటే ఆ లైన్లో వెళ్ళిపోవాలి. అమ్మవారిని తదేకంగా చూస్తూ అమ్మ సమస్త జగత్తులకు నీవే ఆది దైవము జగన్మూర్తివి అని అమ్మవారిని త్రికరణ శుద్ధిగా భద్రకాళీ శరణం మమ ఆది పరాశక్తి అయి నమః మీకు శ్రీమాత్రే నమః ఏదో ఒక నామాన్ని జపిస్తూ అమ్మవారిని వరుస మార్గంలో వెళుతూ కనులు మూసుకోకుండా చూస్తూ తరిస్తూ అమ్మవారిని మనస్ఫూర్తిగా ఏ భక్తుడైతే వేరే ఆలోచన లేకుండా, అందుకే త్రికరణ శుద్ధిగా అని చెప్పాను. అటువంటి భక్తుడు తన్మయత్వంతో అంటే ఒక ప్రవచనం వింటున్నప్పుడు, లేదా మీకు నచ్చిన సినిమాను చూస్తున్నప్పుడు, లేదా ఇంకేదైనా పిల్లలకు అన్నం తినిపిస్తున్నప్పుడు ఏ విధంగా మనసు నిర్మలంగా ఉంచుకుంటారో అదే నిర్మలమైన భక్తి చేత అమ్మవారిని దర్శిస్తే మనకు అమ్మవారు ఏది కోరితే అది ఇస్తుంది. మన బాధలు తొలగిపోతాయి. ప్రశాంతమైన జీవితాన్ని, జీవనాన్ని, ఆరోగ్యాన్ని, భద్రతను, భద్రకాళి అంటేనే భద్రాన్ని ఇచ్చేది కనుక భద్రతను, గట్టి నమ్మకాన్ని అమ్మవారు అందజేస్తుంది. భద్రకాళి శరణం మమ. మేము ప్రతి శుక్రవారం ఇక్కడికి అమ్మవారి దర్శనం కోసం వస్తాము. ఇక్కడ అమ్మవారి ప్రతి శుక్రవారం మేము ఇక్కడికి వస్తాము. ఇక్కడ కార్యక్రమాలు కూడా చాలా ఎవ్రీ 5 o'clock నుంచి అభిషేకం స్టార్ట్ అవుతూ ఉంటుంది. చాలా మంచిగా ఉంటుంది మాకు ఇక్కడికి. తల్లి మంచి దేవత. ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా ఆ తల్లి దర్శనం చేసుకోవడం వల్ల ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అంటే గుడి స్పెషాలిటీ ఏంటి అంటే ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది కదా, ఇక్కడ ఏంటిది ఆ స్పెషాలిటీ? అమ్మవారే ఇక్కడ ఒక దైవంగా కొలుచుకుంటారు. ఒక స్పెషల్ ఏంటంటే ఒక బొట్టు, అమ్మవారి బొట్టు, అమ్మవారి స్పెషల్. ఇక్కడ స్పెషల్ అమ్మవారిని దర్శించుకుంటే ఎటువంటి సమస్యలు రాకుండా, ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయని ఒక నమ్మకంతోనే మేము కూడా ప్రతి శుక్రవారం వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటాం. ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు? మేము దాదాపు ఇక్కడికి ఒక 10 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాం. నా పేరు నాగమణి అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడికి ఇదివరలో కూడా 4-5 సార్లు వచ్చాను. నాకు ఇక్కడికి రావడం అంటే చాలా బాగా అనిపిస్తుంది. అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే నేను ఎక్కువ ఇటు వరంగల్కి వచ్చినప్పుడల్లా అమ్మవారి దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తాను. అందుకనే ఇవాళ కూడా పని మీద వచ్చాను. అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని పోదామని వచ్చాను.